నీ బంగారు చేతులతో స్టాల్ ఓపెన్ చేయత్తయ్యా. వెయ్ వెయ్ బిస్కెట్లేగా. నువ్వు నోర్మల్వే. తినత్తయ్యా. సూపర్ గా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. అద్భుతంగా ఉన్నాయి. ఏం తులసి, పోటీ అన్నావు, ఇంకా స్టాల్ తెరవనే లేదు. ఇంకెక్కడ పోటీ? అంతా అనేది వింటుందిగా. ఇంక దాని పరిస్థితి అంతే అత్తయ్యా. అంట్లు తోమాల్సిందే. ఎవరికి నచ్చిన స్వీట్స్ వాళ్ళు కొనుక్కోవచ్చు. రండి రండి, ఆర్డర్లు కూడా ఇవ్వచ్చు. రండి 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 రండి. చూడవే, దీనికి ఆర్డర్లు వచ్చాయి, డబ్బులు వచ్చాయి. నీ సంగతేంటి? కొట్టే తెరవలేదు, ఇంకేంటి సంగతి? నేను ఇందాకే చెప్పాను కదా. హలో, స్వీట్ తినగానే గెలిచినట్టు కాదమ్మా. అందరూ ఇక్కడ చూడండి. పోటీ పేర్లు పెట్టడంలో కాదు, రుచుల్లో సంపాదనల్లో ఉండాలి. ఎందుకే అంత తొందర? ఆగు, ఆదిత్య, సాంబయ్య, ప్రియ రండి, అందరికీ పంచండి. ఇదిగో, చూస్తారేంటండి, పంచండి. అలాగే ప్రియా. ఇవ్వరా వదినా, నాకు తినొదినా. అబ్బా, తిని చూడొదినా. ఇదిగో.
అత్తయ్య. నాకు వద్దులేవే, తీసుకోండి అత్తయ్య. పర్వాలేదు. ఆ. ఆ, నువ్వు ఎంత పంచినా దీని వంట మాత్రం నీకు రాదులే. అందరూ సూపర్ అని ఇప్పుడే అన్నారు, కొన్నారు. ఇంకా కావాలని దీనికి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. రుచి చూసి డబల్ సూపర్ అనొచ్చు, మావలస్ అనొచ్చు. హ, అంతకన్నా ఎక్కువ ఆర్డర్స్ ఇవ్వచ్చు. అంతేలే, ఎంతైనా పెళ్ళాం కదా. పెళ్ళామైనా కాకపోయినా పోటీ పోటీనే. ఎలా ఉన్నాయి స్వీట్స్? బాగున్నాయండి, చాలా బాగున్నాయి. రుచిగానే ఉన్నాయి కాదు, ఏవి రుచిగా ఉన్నాయి? ఇవా ఇవా? హలో మేడం, ఫోన్లు తర్వాత, ముందు జనం ఏమంటున్నారో విను. ఓడిన తర్వాత నేను వినలేదు అంటే కుదరదు. అది ఇది కూడా చాలా బాగున్నాయి. అటుగా ఇటుగా కాదు, ఖచ్చితంగా చెప్పండి. ఆ చెప్పండి చెప్పండి. నా పేరు, నా కోడలు అని మీరేం చూడక్కర్లేదు. అస్సలు మొహమాట పడద్దు. లక్ష్మీ మేడం, వీడొచ్చాడేంటి? ఎవరయ్యా నువ్వు? తనతో ఏం పని? వీడొచ్చాడేంటి? నువ్వుండే. పనేంటమ్మా పని? ఈ అమ్మాయి రాత్రి అడ్వాన్స్ ఇచ్చింది, అందులో 4000 చెల్లెన్ నోట్లు ఇచ్చింది. ఆ అమ్మాయి నీకు అంత డబ్బు ఎందుకు ఇచ్చింది? ఈ స్వీట్లన్నీ మా షాపులు ఇవే సార్, మన బజార్లో ఉంటుంది సార్. బెజవాడ మిఠాయిలు సార్. నన్ను ఎప్పుడు చూడలేదా సార్? రాత్రి ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చారు, అందులో 4000 చెల్లెన్ నోట్లు ఇచ్చారు. స్వయంగా చేశానన్నావు. ఇదేం పోటీ? నువ్వు చేసావని ఆర్డర్ ఇచ్చాం. మా అడ్వాన్స్ మాకిచ్చే. నీ స్వీట్స్ తీసుకో. ముందే చెప్పచ్చు కదే. నేను చేశాను అని మోసం చేసి నన్ను ముంచావు కదే. అద్భుతం, అమోఘం అని నెత్తినెత్తుకున్నాను, జోడించి వదిలేసావు. వెళ్ళండి వెళ్ళండి, ఇద్దరు పోయి అంట్లు తోముకోండి. అందుకే మోసం నమ్మించినంత తొందరగా నిజం నమ్మించలేదు అన్నారత్తయ్య. సందు దొరికింది కదా అని సంబరపడిపోతున్నావా? నీ నమ్మకం వమ్మైతే నాకేం సంతోషం అత్తయ్యా. నిజానిజాలు తెలుసుకోకపోతే నలుగురిలో తల వంచుకొని నిలబడాల్సి వస్తుంది. తప్పు ఒకరిది, శిక్ష మరొకరికి. ఏదో చిన్న పిల్లే. ఇది చిన్నపిల్ల అయితే నీ బుద్ధి గడ్డి తింటుందా? తప్పుడు వాళ్ళని సమర్థిస్తే తల వంపులు అని గుర్తు పెట్టుకోండి. ఏవే లక్ష్మి, పప్పులో పోపు వెయ్యలేని దానివి నాతో ఎందుకే నీకు పోటీ? నీకు అంట్లు తోమే పనే కరెక్ట్లే. అతిగా ఆశ పడకుండా దానికే అడ్జస్ట్ అయిపో. దుర్గమ్మ గారు, ఏంటయ్యా దుర్గమ్మ గారు అని అటు ఇటు తిరుగుతూ ఉండడమేనా? వంటలేమైనా చేసావా? భోజనాలు పెట్టేదేమైనా ఉందా? దీన్నే అత్త మీద కోపం దుత్త మీద అంటారు.
నువ్వు నోరుమి. దీన్ని ఓడించావని మిడిసిపడమాక. నీ సంగతేంటయ్యా? వంటలన్నీ అయిపోయాయి, పిండి వంటలే ఆలస్యం. చేస్తావు పో, వెళ్ళు. నీకు ఫైర్ యాక్సిడెంట్ అయ్యేలా చేశాను దుర్గమ్మ. మీరు మూకుడు పూజ చేస్తే మేం మొదలు పెడతాం. అవును, మూకుడు పూజ చెయ్యాలిగా దుర్గా. హ, సరే పదండి వెళ్దాం. పదండే. అమ్మా, అక్షంతలు తీసురా. రేయ్, ఎలారా ఇప్పుడు? ముందు అక్కడ వంటలు చేస్తున్నారు కదన్నా, అక్కడికి వెళ్దాం పదన్నా. అబ్బగారు, మీ చేత్తో ఆయిల్ పోయండి. అన్నా, మన పెట్రోల్ క్యాన్ అన్నా. అవునన్నా, క్యానన్నా. రేయ్, ఇప్పుడు ఎలారా? ఇప్పుడు అందరు ఉన్నారు కదన్నా, ఎలా అన్నా? అదేంటి దుర్గా, నువ్వు నూనె పోస్తున్నావు? మీ ఆయన రిటైర్ అయ్యాడు కదా, ఆనవాయితీ ప్రకారం కమిషనర్ గా ఉన్నవారి భార్య కదా మూకుళ్ళలో నూనె పోసి పిండి వంటలు మొదలు పెట్టాల్సింది. ఆరాటం ఆనవాయితీ ఎందుకు గుర్తుంటుంది? పెద్దతనం దక్కాలని ఉబలాటం. ఇదిగో నువ్వే పోయి, నాకేం ఆరాటంగా లేదు. అన్నా, మేడం పెట్రోల్ పోస్తుందన్నా. అరే, రక్షించాలరా. మేడం, మేడం. కాపాడండి, కాపాడండి! అమ్మా, అమ్మా! కీర్తి, అమ్మ కీర్తి, కీర్తి! అమ్మా, అయ్యో మేడం, కాపాడండి! ఆదిత్య, ప్రియా, ప్రియా!
ఏమైందమ్మా? ఆదిత్య రే ఆది ఆదిత్య 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 అయ్యో అమ్మ ప్రియా 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 అయ్యో, ఆదిత్య ఆదిత్య అయ్యో అయ్యో ఆదిత్య తులసి మొత్తం కప్పేవే అలా కాదు ఆదిత్య మేడం కీర్తి 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 అయ్యో కీర్తి మేడం ఏం కాలేదుగా? కీర్తి మీకేం కాలేదు ప్రియా నీకేం కాలేదు కదమ్మా తనకే ప్రమాదం కాలేదు. కీర్తి నోర్మయ్యవే పాపిష్టిదానా, ఇంత దుర్మార్గానికి పాల్పడతావా? నా ప్రాణాలే తీయాలని చూస్తావా? నేనా? నేనేం చేశాను? అమాయకంగా మాట్లాడుకో. ప్లాన్ అంతా నీదే. ఇంత రాక్షసత్వమా? నువ్వు మీ అత్త కలిసి నన్ను చంపడానికి ప్లాన్ చేస్తారా? నీ అంతు చూస్తా. తులసి, నన్నే చంపాలని చూస్తావా? వాళ్ళ ప్రాణాలకు తెగించి నీ ప్రాణాలు కాపాడారే ఆదిత్య ఆదిత్య, తులసి, దుర్గ గారు. నీకు పునర్జన్మనిచ్చారు వాళ్ళు. అలాంటి వాళ్ళని అనడానికి నీకు నోరెలా వస్తుంది? పాపిష్టిదానా, దుర్మార్గురాలువి. జయరాం, అవునండి, తప్పంతా నా కూతురుదే. తులసి మీద నువ్వు కక్ష కట్టావు, కత్తి దూశావు, ప్రాణాలు తీయాలని చూశావు. కానీ నీకు తన ప్రాణాలు అడ్డేసి నీకు ప్రాణదానం చేసింది. తనే ధైర్యం చేయకపోతే నువ్వు నిలువునా కాలి బూడిదయ్యేదానివి. తెగించి తన భర్త ముందుకొస్తుంటే మానవత్వం చాటింది. వెనక్కి లాగకుండా తను ముందుకొచ్చింది. ఈ పుణ్యాత్ముల కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తించల్లుకోవాలే, అది మానేసి వాళ్ళని నిందిస్తే నరకంలో కూడా నానా హింసలు పడతావే. అమ్మా తులసి, అది నీ మీద కక్షగట్టి ఆదిత్యను సాధించిన సంగతి తెలుసు. దానికి నేను బాధ్యుణ్ణి. నన్ను క్షమించు. భార్య కదా అని ప్రేమతో సహకరించా. ఇలా ప్రాణాలు తీస్తుందని భావించలేదు. దీని ప్రవర్తనకి నీ ఆత్మాభిమానం దెబ్బతిని నేను నీ భర్తకి సెల్యూట్ చేసేలా చేస్తానని నువ్వు ఛాలెంజ్ చేసావంట. ఇప్పుడు మీరు చేసిన సాయానికి, నా భార్య ప్రాణాలు కాపాడిన మంచితనానికి తలొంచి ఇప్పుడే ఇక్కడే నీ భర్తకి సెల్యూట్ చేస్తానమ్మా. ఆదిత్య, మై డియర్ బ్రేవ్ బాయ్, కమాన్, గెట్ అప్. జాగ్రత్త, ఏం కాదు, ఓకేనా?
ఆదిత్య ఆదిత్య ప్రియా వాడికేం కాలేదు, నువ్వు భయపడకు. అవునమ్మా, వాడికేం కాలేదు. నా మాట వినమ్మా ప్రియా, నా మాట విను, భయపడకు. అమ్మా, మీకు జన్మ జన్మలకి రుణపడి ఉంటానమ్మా.